చాలామంది చెప్తారు బరీ డైట్తో మాత్రమే సన్నపడవచ్చు అని. డైట్ ఒకటే కాదు, బాడీకి ఎక్సర్సైజ్ కూడా కావాలా. కనీసం మినిమం 1 అవర్ టైం పెట్టుకొని రన్నింగ్ కావచ్చు, ఎక్సర్సైజ్ కావచ్చు, ఏదైనా చేయొచ్చు. డైట్తో మాత్రమే మనం సన్నబడతాం అనేది అబద్ధం. ఒకవేళ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫారెస్ట్కి పోయి ఉంటాం, దాంట్లో ఉగ్రవాదులు మనల్ని అటాక్ చేస్తారు. అప్పుడు మనం తప్పించుకోవాలంటే పరిగెత్తాలి. నువ్వు డైట్ ఒకటే చేస్తే ఆ టైంకి పరిగెత్తలేవు. అదే రోజు ప్రాక్టీస్ చేసిండే అనుకో, పరిగెత్తేది నీకు అలవాటు అవుతుంది. ఎట్లా సిచ్యుయేషన్ ఎప్పుడు ఎట్లా వస్తుందో తెలియదు. మనం స్ట్రాంగ్గా ఉండాలంటే ఎక్సర్సైజ్ చేయాలి. డైట్ ఒకటే సరిపోదు, డైట్తో పాటు ఎక్సర్సైజ్ కూడా ఉండాలి. ఇది నేను నేర్చుకునే పద్ధతి. మీకు ఎక్సర్సైజ్ చేసేకి కాదంటే కనీసం రన్నింగ్ అన్నా చేయాలి. రోజుకి మినిమం ఒక పార్క్ తీసుకుంటే, ఒక పార్క్ 1 కిలోమీటర్ ఉందంటే ఆ 1 కిలోమీటర్ని 4 రౌండ్స్ కొట్టితే 4 కిలోమీటర్స్ అవుతుంది. 4 కిలోమీటర్స్ అన్నా పరిగెత్తాలి. అది జాగింగ్ చేయాలి, రన్నింగ్ కాదు. స్పీడ్ రన్నింగ్ చేస్తే ఆయాసపడతాం. వాటర్ తాగకూడదు రన్నింగ్ చేసేటప్పుడు. స్లోగానే కానీ 4 రౌండ్స్ కంప్లీట్ చేయాలి. మన టార్గెట్ పెట్టుకొని పరిగెత్తాలి. అప్పుడే మనం గోల్ రీచ్ అవుతాము. మన హెల్త్ బాగుంటుంది, ఎక్కువ రోజులు బతుకుతాము. మంచి డైట్ని పాటిస్తే హెల్త్ని కాపాడుకోవచ్చు. ఇది నేను చెప్పగలిగే మాటలు. ఇంకా ముందు నేను కూడా డైట్తో మాత్రమే సన్నపడవచ్చు, ఎక్సర్సైజ్ చేసే అవసరం లేదు అనుకొని చేసిన, కానీ 1 కేజీ కూడా తగ్గలేదు. దానికి నేను చెప్పేది ఏమంటే, మినిమం రన్నింగ్ అయినా చేయండి, లేదా ఎక్సర్సైజ్ అయినా చేయండి. మినిమం 20 మినిట్స్ ఏదైనా చేయండి. మీ ప్రొఫెషనల్ కాకుండా 20 మినిట్స్ దీనికి టైం ఇవ్వండి. మీ హెల్త్ని కాపాడుకోండి. మీరు జాబ్ ఒకటి చేస్తే సరిపోదు. జాబ్ చేసేదానికి లైఫ్ కూడా కావాలంటే హెల్త్ బాగుండాలి. దానికి మన హెల్త్ని మనం కాపాడుకోవాలంటే రోజుకి 20 మినిట్స్ అన్న ఎక్సర్సైజ్ చేయాలా, మంచి డైట్ తీసుకోవాలా, మన హెల్త్ని మనం కాపాడుకోవాలి. ఇది నేను చెప్పగలిగింది. మీ అందరికీ మన ఛానల్ కొత్తగా విజిట్ అయ్యే వాళ్ళందరికీ థ్యాంక్స్, పాత వాళ్ళకి కూడా థ్యాంక్స్. మన ఛానల్ ఇంకా మరిన్ని హెల్త్ టిప్స్, మళ్ళీ బాడీ ఎక్సర్సైజెస్కి కోసం ఎదురు చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.